హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పరూస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా కొన్ని మామిడికాయలు అయితే తీసుకోవాలి. మేము ఒక 30 మామిడికాయలు అయితే తీసుకున్నాం. మామిడికాయలు కట్ చేయడానికంటే ముందుగా 1 గంట లేదా 2 గంటల సేపు నీళ్ళల్లో అయితే నానబెట్టాలి. ఈ నీళ్ళలో నానబెట్టడం వల్ల మామిడికాయ అనేది మెత్తబడి కట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది, అలాగే వేడి కూడా తగ్గుతుంది అన్నమాట. తర్వాత మనం మెంతులు, జీలకర్ర, ఆవాలు 50 గ్రాములు తీసుకొని వేయించుకొని పక్కనైతే ఇలా పెట్టుకోవాలి. తర్వాత మనం నీళ్ళల్లో నానబెట్టిన మామిడికాయలు ఏవైతే ఉన్నాయో అవి మనం బయటకు తీసుకొని నీట్గా తుడుచుకున్న తర్వాత ఈ పైన ఏదైతే పొట్టు కనిపిస్తుందో రౌండ్గా కట్ చేసుకొని అన్ని మామిడికాయలు పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత కటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ మేము మా ఊర్లో ఉండే ఒక అన్ననైతే పిలిచాము ఇది కట్ చేయడానికి. మా దగ్గర కత్తి అలాగే టైం లేదన్నమాట. దీనికోసం ఆ అన్న వచ్చి కట్ చేయడం స్టార్ట్ చేశాడు. మీడియం సైజులో ఈ అన్న ఊర్లో ఎవరు పచ్చడి పెట్టుకున్నా ఈ అన్ననే వెళ్ళి కట్ చేస్తాడంట. ఇక్కడ ఆ అన్నకి ఒక్క మామిడికాయకి మేము 2 రూపాయలు అయితే చెల్లించాము. ఆ అన్నకు ఒక లైక్ వేసుకోండి. మాది సూర్యాపేట డిస్ట్రిక్ట్, మామిడిపల్లి గ్రామం వస్తుంది. మీరు కూడా విలేజ్లో పెట్టుకున్నప్పుడు మీరే కట్ చేసుకున్నారా లేక ఇలా ఎవరైనా ఉన్నారో కమెంట్ చేయండి. తర్వాత ఈ అన్న కట్ చేస్తూ ఉంటే మేము మళ్ళీ పక్కన వేరే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము. కారంలో ఉప్పు అయితే కలిపాము. 1 కిలో కారానికి మేము 2 కిలోల ఉప్పు అయితే కలుపుకున్నాము. ఎల్లిపాయలు 1 కిలో, ఆవాలు, మెంతులు అలాగే జీలకర్ర వేయించి పెట్టుకున్నవి. సో ఇక్కడ మనం దొడ్డుప్పు కూడా యూజ్ చేస్తున్నాము. ఆ దొడ్డుప్పు కూడా మిక్సీలో వేసి ఈ కిలో కారంలో 2 కిలోల ఉప్పు అయితే కలుపుకుంటున్నాము. ఇలా చూపించిన విధంగా కారము, దొడ్డుప్పు అలాగే సన్నుప్పు కలుపుకోవాలి. 1 కిలో కారానికి 2 కిలోల దొడ్డుప్పు అలాగే సన్నుప్పు కలుపుకున్నాము. ఇక్కడ మనం ఏవైతే వేయించుకొని పెట్టుకున్నామో మెంతులు, జీలకర్ర అలాగే ఆవాలు అవి మిక్సీలో వేసుకొని ఒక పౌడర్ లాగా చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఎల్లిపాయలు పొట్టు తీసినవి ఉంటాయి కదా, అవి కొన్ని కారంలో జల్లుకోవాలి. అలాగే మనం ఇప్పుడు మిక్సీలో పట్టుకున్న ఏవైతే మిశ్రమం ఉన్నాయో ఆ పౌడర్ అంతా కారంలో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పౌడర్స్ ఏవైతే మెంతు పౌడర్, ఆవాలు అలాగే జీలకర్ర పొడి చేసుకొని దాంట్లో వేసుకున్నామో ఇదంతా బాగా కలిసేలాగా మనం బాగా మిక్స్ చేయాలి. ఇలా గరిటెతో చేయవచ్చు లేదా మీరు హ్యాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఎల్లిపాయలు ఏవైతే ఉన్నాయో మనం మిక్సీలో పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ అల్లం పేస్ట్ లాగా కాకుండా కొంచెం నార్మల్ పేస్ట్ లాగా ఒక 2-3 చుట్లు వేసి మనం పక్కనైతే పెట్టుకోవాలి. ఈ అల్లం పేస్ట్ని ఇప్పుడు మనం కలుపుకున్న కారంలో కొంచెం వేసుకోవాలి. అలాగే మిగతా ఎల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వేరే ప్రాసెస్కి మళ్ళీ యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే ఉందో ఒక 2 మిక్సీల పేస్ట్ అయితే మనం వేసి దాంట్లో అయితే మిక్స్ చేస్తున్నాం. చూడండి, మిగతాదంతా పక్కన పెట్టుకున్నాం. ఆ కలిపిన కారంలో ఒక 1/2 కేజీ నూనె అయితే మనం పోస్తున్నాం. చూడండి, ఈ 1/2 కేజీ నూనె, 1/2 కేజీ కరెక్ట్గా 1/2 కేజీ నూనె మీరు పోసి దాంట్లో బాగా మిక్స్ చేయాలి. సేమ్ కారం మనకి ఉండలుగా రాకుండా చాలా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఉండలు వస్తే మనకి టేస్ట్ అనేది పోతుంది. అందుకోసమే మీరు కొంచెం టైం అయినా సరే దాన్ని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం నూనెను మళ్ళీ కడాయిలో వేసుకొని నూనె బాగా వేగిన తర్వాత మనం అందులో మెంతులు, జీలకర్ర అనేవి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట. ఇవి మనకి బ్లాక్గా అవ్వకూడదు, మాడిపోవద్దు అన్నమాట. ఇవి మాడకుండా మనం ఆయిల్ని వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఏవైతే మ్యాంగోస్ కట్ చేసినవి ఉన్నాయో ఆ మ్యాంగోస్ కట్ చేసిన వాటిల్లో నుంచి మనకి ఒక పొట్టులాగా వస్తుంది. ఈ పొట్టును తీసేసి క్లీన్ చేసి పక్కన పెట్టి మనం దాంట్లో అయితే మిక్స్ చేయాలి. ఈ పొట్టు ఉండడం వల్ల మనకి కాయ టేస్ట్ అనేది కొంచెం పోతుంది, లేదా ఆ పొట్టు అంతా దాంట్లో మిక్స్ అయిపోతుంది. కాబట్టి ఆ పొట్టు తీసి మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించిన నూనెలో మనం ఏవైతే మెంతులు, ఆవాలు వేసినామో దాంట్లో ఇందాక మనం ఎల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది కలుపుకొని మనం కారంలో ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేయాలి. ఆ కారం ఇప్పుడు ఆ ఎల్లిపాయ పేస్ట్ అలాగే కొన్ని ముక్కలు వేసి ఆ కారంని ఇప్పుడు మిక్స్ చేయాలి. స్టార్ట్ చేసాం. చూడండి, ఇప్పుడు మిక్స్ చేయడం. కాగబెట్టిన నూనె మరియు ఆ మెంతులు ఏవైతే దాంట్లో వేసుకున్నామో ఆ నూనె కూడా కారంలో వేసి బాగా మిక్స్ చేయాలి. ఒక 2-3 ఆ మామిడికాయ ముక్కలు అయితే వేసి కలుపుతున్నాం. ఎందుకంటే ఆ కారంలో ఉండలు అనేవి రాకుండా ఉండడానికి. ఇలా మనం గరిటెతో కలుపుకున్నా సరే మనకి ఉండలు అనేవి వస్తాయి అన్నమాట. ఆ గరిటెతో కాకుండా ఇప్పుడు చేయితో మిక్స్ చేస్తేనే బెస్ట్. ముక్కలు అనేవి కటింగ్ అయిపోయింది. కట్ చేసిన తర్వాత ముక్కలు అనేవి మనం కలుపుకున్న కారంలో మొత్తం ఒకటేసారి వేయొచ్చు,
లేదా కొన్ని కొన్ని కలుపుతూ వేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు మనం చెయ్యి యూజ్ చేయాల్సిందే. మా అత్తమ్మ చెయ్యి పెట్టి దాన్ని మొత్తం కలుపుతున్నారు. దీన్ని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. మన ముక్కలకి కారం బాగా పట్టాలి. ఆ కారం అనేది మనం కలిపింది ఉంది కదా, కింద నుంచి మీద వరకు పైకి కిందకి మిక్స్ చేస్తూ ఉంటేనే మనకి పచ్చడి అనేది మామిడికాయ ముక్కలకు పట్టి చాలా బాగా అయితే వస్తుంది. చూసారు కదా, ఇలా రెడ్ కలర్లో మనకి పచ్చడి అనేది రావాలి. ముక్కలన్నిటినీ దాంట్లో వేసి ఆ కారం అనేది మంచిగా పట్టేటట్టు చేత్తో కలిపి దాన్ని మనం బాండీలోకి తీసుకోవాలి. ఇక్కడ మనం ఒకటేసారి బాండీలోకి తీసుకున్నాం. మీరు జార్లో కూడా వేసుకోవచ్చు. మేము బకెట్లో వేస్తున్నాం యాక్చువల్లీ. ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చాం కదా, మాకు బకెట్లో వేసి ఇస్తున్నారు. వాళ్ళకైతే జార్ ఉంది చిన్నది, సో గ్లాస్ జార్లో వాళ్ళైతే పెట్టుకున్నారు. లాస్ట్లో మిగిలిపోయిన తర్వాత అన్నం అనేది కలుపుకొని మేమందరం తింటున్నాము. లాస్ట్లో ఆ కారం అన్నం కలుపుకొని తింటే మా ఛానల్లో ఇది ఫస్ట్ లాంగ్ వీడియో. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.